నమస్కారం అండి వీరబాబు గారు. ఇప్పుడు మేము రైతన్న నేస్తం కార్యక్రమం నుంచి వచ్చాము. సార్ మీరు వ్యవసాయం చేస్తాం స్టార్ట్ చేసి ఎన్నాళ్ళ మట్టి చేస్తున్నారు? ప్లస్ మీ అనుభవాలు మా రైతులకి పంచుకుంటారనే కార్యక్రమంలో మిమ్మల్ని కలవడం జరుగుతుంది సార్. నమస్తే సార్ సురేష్ గారు. చెప్పండి సార్. నేను వ్యవసాయంలోకి వచ్చి మినిమమ్ 20 ఇయర్స్ అవుతుందండి. 20 ఇయర్స్ నుంచి వ్యవసాయం చేసుకుంటూ ఉంటున్నాను. నేను డిగ్రీ చదువుకున్నాను. ఈ ఈ సంవత్సరమేనండి మినుము వేసింది. ఒక 11 సంవత్సరాలు మేము టేరు శనగేస్తున్నాను. అంతకుముందు మినుము వేసాం, సరిగ్గా అయ్యి అవ్వక 10 సంవత్సరాలు మేము టేరు శనగేస్తున్నాం. ఈ సంవత్సరం వచ్చి వేసామండి ఈ మినుము. మినుము చూసారుగా అండి, బాగా ఉంది. సార్ ఈ మినిమం వెరైటీ ఏం రకం సార్? ఇదండి కోటా 3 అండి. అంటే రాజస్థాన్ వెరైటీ. 70 నుంచి 75 రోజులకి వస్తుంది అన్నారు. రేపు మనం 15వ తారీఖు 3 నెలలు చెప్పి మినిమం 70 75 రోజులు వస్తుందండి దగ్గర దగ్గర. సార్ అంటే ఇప్పుడు వచ్చేసి మీకు కోటా 3 అనేటప్పటికి మనకి గుత్తులు గుత్తులుగా గోరుచిక్కుడు ఆకారంలో ఉండిద్దని చెప్పి అంటున్నారు. కానీ ఇక్కడ చూస్తే మీకు వచ్చేసి చెట్టు కట్టే పద్ధతిలో ఉంది. ప్లస్ చెట్టుకు కూడా కొమ్మకి పిందను ప్లస్ అవి కూడా బాగా ఉండయి. పూత కూడా బాగా అలోకంగా ఉందండి. అంటే సుమారు మీరు ఎన్ని కాడకి దిగుబడి వచ్చిద్దని చెప్పి అనుకుంటున్నారండి? నేను మినిమం 10 క్వింటాల కాడకి ఎస్టిమేషన్ వేస్తున్నాను సార్. ఓకే సార్. అంటే మందులు కానీ అవి కానీ బాగా వాడుతున్నారనమాట అయితే. అవునండి. ఏమన్నా కూడా గట్టి మందులే కొట్టాము. పోతే ఇన్ని పంగలు రావడానికి కారణం మెయిన్ కలుపు మందేనండి. ప్రతి రైతు కూడా మినుములో కలుపు మందు స్ప్రే చేయాలి. కలుపు మందు స్ప్రే చేసినందువల్ల ఒక 4, 5 రోజులు వెనక్కి వెళ్తుందని బాధపడుతున్నాను, కానీ దానివల్ల అధిక పంగలు, అధిక కాయలు, అధిక దిగుబడి నాకు బాగా ఈ సంవత్సరం బాగా అనుభవించింది. ఏరుశనగలో ఒక 10 ఏళ్ళ నుంచి అనుభవం ఉంది. 11 సంవత్సరాలు 1996 నుంచి. ఓకేనండి. అంటే ఇప్పుడు కలుపు మందు అంటే ఎన్ని రోజుల వ్యవధిలో మీరు కొట్టుకుంటే మీకు కలుపు నివారించుకోవటానికి? చూశారుగా సార్, కలుపు ఎక్కడైనా కనపడుతుందా మీకు? ప్రజెంట్ అయితే కనపడతలే. అంటే మీరు కలుపు మందు రైతుల్ని ఎన్ని రోజుల వ్యవధిలో కొట్టుకోమంటారు? 25 డేస్ బిలోనండి. నేను మాత్రం అసలు కొంతమంది అయితే 25 అబవ్ అంటున్నారు. నేను 21 రోజుకి 20 రోజులు స్ప్రే చేస్తానండి కంపల్సరీ. ఏరుశనగకైనా మినుముకైనా. ఈ సంవత్సరం మినుము వేయటం. అదేలేండి. కనపడుతుంది మనకెక్కడ అనేది. ఇక్కడ కలుపు అనేది ఏంటంటే ఇసుక పొలంలో వేసినట్టుకుంటారు. ప్లస్ మనకు వచ్చేసి కింద మాత్రమే ఉంది, కానీ ఎక్కడ ఓద కానీ అట్లాంటిది ఏం లేదు. మనకి కలుపు మందు కొట్టిన తర్వాత మీ చెట్లు ఏంటంటే ప్రతిదీ అలోకంగాను పంగాను పింద బాగా అలోకంగా వచ్చిందండి. మళ్ళీ పూత కూడా వచ్చే ఇదిగా ఉంది, వస్తుంది కూడా పూత. ఇప్పటికి వచ్చేసి 4 కాపులు పడిపోయినట్టుగా ఉంది. 5వ కాపుకి పూతకాయ రెడీగా ఉంది సార్. అవునండి. ఆ కాపు వచ్చిద్దో రాదో నాకు తెలియదు ప్రస్తుతానికి. వచ్చిదిలే సార్. ఎందుకంటే ఈ సంవత్సరం కొత్త కాబట్టి మనం కొత్త. మినుము ఫీల్డ్లోకి వచ్చి. అదేలే సార్, కనపడుతుంది. కానీ కొత్త అయినా కానీ మీరు ఈ సంవత్సరం ఇట్లా చేసి మీ పంట కూడా ఇక్కడ చెట్టు రూపంలో కనపడుతుందంటే మా రైతులని ఒకసారి ఈ వీడియో కూడా చూసుకుని రైతులందరూ ఇట్లా వీరబాబు గారు చెప్పిన విధంగా కలుపు మందు అనేది కరెక్ట్గా 21 రోజు నుంచి 25 రోజుల మధ్యలో కానీ కొట్టుకున్నట్లయితే మనం వేసుకునే పంటకి అనుగుణంగా మనం కొట్టుకునే మందులు అంటే ఇప్పుడు వచ్చేసి తెగుళ్ళ మందులు అనేవి అధికంగా కొట్టుకోకుండా మన పూత పింద మందులు కూడా సమపాళల్లో కొట్టుకుంటే పైరు అనేది ఎదుగుదల వచ్చిందని వారి మాటల్లో మనం అర్థం చేసుకున్నాము. ఈ అవకాశాన్ని మనకి ఇచ్చిన వీరబాబు గారికి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ అండి.